నాశనం చేశారు. నా ఫ్యామిలీ లైఫ్‌ని నాశనం చేశారు. ఓకే. అడ్వకేట్ ఆజాద్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆజాద్ నమస్తే అండి. నమస్తే రోహిత్ గారు, మాధురి గారు, నమస్కారం అండి. ఆజాద్, మీరు వాణికి నోటీసులు పంపించారా? ఆ నోటీసుల సారాంశం ఏంటి? వాణిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని నోటీసులు పంపించారు? ఖచ్చితంగా రోహిత్ గారు, మాధురి గారు, అయితే నాకు ఈ నోటీసు, ఈ కేసు దీనికంటే ముందుగా ఒక్క నిమిషం మాధురి గారి గురించి నేను చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే మాధురి గారు గత 7 years నుంచి పరిచయం. ఆమె టెక్కలి నియోజకవర్గ ప్రాంతంలో ఎంతో మందికి ఉచితంగా డ్యాన్స్ కానీ, అలాగే సామాజిక అంశాల పట్ల కానీ, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కానీ ఆమె చాలా సేవ చేశారు. దానికి నేనే సాక్షి. ఎందుకంటే గత 7 years లో నేను టెక్కల ఒక కేసు పని మీద వెళ్తాము, అవన్నీ నేను తెల్లారా చూశాను. టెక్కల ప్రజలందరూ కూడా నిజం చెప్పండి చాలా దేవుళ్ళు వాళ్ళు. నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. ఒక కేసు పని మీద వెళ్ళినప్పుడు కూడా బిడ్డలాగా చూసుకున్నారు. కొన్ని ఆమె చేసిన కార్యక్రమాలు కానీ, ఆమె ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా వాస్తవం అండి. అవన్నీ సరే. తర్వాత మేము పంపించిన నోటీస్ సారాంశం గురించి ఏంటంటే 2 years బ్యాక్ ఆమె తన పని తాను చేసుకుంటూ, తన బిజినెస్ తాను చేసుకుంటూ ఉన్న క్రమంలో ఆమెని రాజకీయంగా, ఇంకొక విషయం చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే టీడీపీకి సంబంధించిన ఫ్యామిలీ, అది వాస్తవం. వాళ్ళ ఆయన గారు కూడా, వాళ్ళ భర్త గారు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి. తర్వాత ఏమైనా తమ పార్టీలోకి వాణి గారు ఆహ్వానించడం అదంతా వాస్తవాలండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. సో అవన్నీ ఉన్నాయి. ఆహ్వానించడం, తర్వాత ఆమెని పావుగా వాడుకుంటాం, తర్వాత ఇంతవరకు తీసుకురావడం, ఇది వరకు ఒక భాగం. అయితే మొన్న ఆమె ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కామెంట్ చేయడం జరిగింది. ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అలాగే చైల్డ్ రేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా ఇది నేరం, ఇది క్రైమ్ కింద వస్తుంది. సో ఆమె యొక్క మానసికంగా అలాగే ఆమెను సామాజికంగా వేధించినందుకు డిఫమేషన్ సూట్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తూ మేము ఫైల్ చేయడం, దానికి సంబంధించి నోటీస్ పంపించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఏమన్నా కేసు పెట్టారా? అది కూడా ఇస్తామండి. అది కూడా ఇస్తాము. అంటే ఎందుకు లేట్ అయిందని మీరు అడగండి. ఎందుకు లేట్ అయిందంటే గత ఆదివారం, సోమవారం మేము ఇద్దాం అనుకున్నాం. అయితే ఈమె కొంచెం యాక్సిడెంట్ గురవటం, ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఒక 4 days ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటాం, అవి వచ్చినాయి. ఇంకొకటి మీడియాలో కథనాలు కూడా ఏమని వచ్చినాయి అంటే రోహిత్ గారు, యాక్చువల్గా 125B పెట్టారు, అది మన నెగ్లిజెన్స్ కింద పెట్టారు. కానీ ఆ రోజు మీడియా కథనాలు ఏమని వచ్చినాయి అంటే ఈమె పైన హత్యా ప్రయత్నం అని చెప్పి 109, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ గురించి చెప్తున్నాను, 109 కింద బుక్ అయిందని చెప్పి మీడియాలో కథనాలు రావడం జరిగింది. సో వెంటనే నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన ఆర్టీవీకి పంపించాను, అన్ని ఛానల్ కూడా పంపించాను. సో ఆ విషయంలో కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అలాంటిది ఏం లేదండి. అది కూడా అదే ఏం లేదు. ఆమె పైన ఓన్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టడం జరిగింది. అలాగే మిగతా విషయాలు మహాసేన రాజేష్ కానీ, అలాగే మిగతా ఎవరైతే ఈమెకు సంబంధించి నెగిటివ్ గా పర్సనల్ గా మీకు తెలియదు ఏముందని సార్, బీయింగ్ అన్ అడ్వకేట్ మీకు కూడా తెలుసు, ఒకటే మన రైట్ టు లైఫ్ లో మన యొక్క గుప్త హక్కు కూడా ఒకటి ఉంది. సో మన యొక్క జీవితంలో గుప్త హక్కు అనేది ఒకటి మీకు తెలియదు ఏం కాదు. దాని గురించి కూడా అందరిపైన కేసులు ఫైల్ చేయబోతున్నారా? నోటీసులు పంపించబోతున్నారా? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు. మరో కాలర్ ఉన్నారండి, లింగస్వామి సూర్యాపేట నుంచి. లింగస్వామి గారు మాట్లాడండి. హలో లింగస్వామి గారు. మాధురి గారు, నేను ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోకండి. అడగండి. ఇప్పుడు మీరు అన్నారు దువ్వాడ శ్రీనివాసు, పురుషోత్తముడు, శ్రీరాముడు అన్నారు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ కాపురం చేసిన భార్య పిల్లల కంటే మీకు 2 సంవత్సరాలలో పరిచయమైన వ్యక్తి ఉత్తమ పురుషుడు అయ్యారు అంటున్నారు. అది ఇప్పుడు ఒక ఫ్యామిలీకు మనం ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు, అలాంటి ఇప్పుడు మన చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఆ కుటుంబం నుంచి, ఆ విషయం నుంచి దూరం. ఇప్పుడు ఒక ఏరియాలో సపోజ్ అత్యాచారాలు జరుగుతున్నాయి అనుకో, ఇప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్లకుండా ఉంటాం. కానీ లేదు ఆ ఏరియాకి నేను వెళ్తా, నేను చేస్తా, నేను అలాంటి వాళ్ళని కాదంటే ఎవరు ఒప్పుకుంటారు? పిల్లల జీవితాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరా ఎవరు? అంటే ఎవరి స్వార్థం వాళ్ళదేనా? మీకు ఇంకా ఇక్కడ క్లియర్ గా మీకు అర్థం కాలేదు అనుకుంటున్నాను. ఆవిడ అతన్ని నడి రోడ్డు మీద లాక్ చేసి ఇంటి నుంచి గెంటేసి నడి రోడ్డు మీద నిల్చుంటే మేము స్నేహితులుగా పక్కన నిల్చొని ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. మీకు ఇది ఇంకా అర్థం కానట్టుంది. మళ్ళీ ఎపిసోడ్స్ అన్ని మీరు క్లియర్ గా ఒకసారి చూడండి, అర్థం అవుతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, రామకృష్ణ హైదరాబాద్ నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ హైదరాబాద్ నుంచి అండి. ఈ మాధవి గారు, మీది 10 రోజుల నుంచి వస్తున్న ఇదన్నీ మేము చూస్తూనే ఉన్నాం టీవీలో. ఈవెన్ ఐఎమ్ వాచింగ్ రైట్ నౌ అలాంగ్ విత్ మై వైఫ్. మీరు చేస్తున్నది
Really, it's a really appreciable and we are very supportive to you. ఇంకొకటి హలో మాట్లాడండి, రామకృష్ణ వినిపిస్తుంది. గారు రామకృష్ణ right. గారు చాలా థ్యాంక్స్ అండి. రామకృష్ణ గారు నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు నేను ఇలా ధైర్యంగా బ్రతుకు ముందుకు వస్తున్నానంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లేనండి. ఎస్ డెఫినెట్లీ అండి, 100%. ఒక మంచిగా కాకుండా మహిళలు కూడా మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అన్ని చూస్తూనే ఉన్నాం మేము టీవీలో. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇది సూసైడ్ అటెంప్ట్ చేయటం ఒక్కటే కొద్దిగా పొరపాటు చేస్తున్నారా అనిపించింది, కానీ ఎటువంటి చేయకండి. రామకృష్ణ గారు, ఎందుకంటే నేను అది ఇంకా ముగ్గురు పొరపాటే. ఆడపిల్లలు అలాంటి ఉన్నారు. పొరపాట్లు నా జీవితంలో అలాంటి నిర్ణయానికి ఎప్పుడు తీసుకోనండి. మీ పెద్దలందరి తరఫున నేను అది కూడా అది తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. ఆత్మహత్య అనేది చాలా తప్పు, అది నేను నిజంగా తప్పే చేశాను అసలు. రైట్, ఓకే. మాధురి గారు, మళ్ళీ అదే క్వశ్చన్. మీరు రాజకీయాల్లో ఎదగాలి అని అనుకుంటున్నారు, కానీ దువ్వాడ శ్రీనివాస్ కిందే ఉండిపోతానని అంటున్నారు. ఏంటి ఆ రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు? అదే, ఎందుకంటే నాకు రాజకీయంగా ఓనమాల నేర్పించింది దువ్వాడ శ్రీనివాస్ గారు కాబట్టి, అతనికి ఇంకా రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, నేను రాజకీయంలో ఉండాలని ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి, సో నాకు రాజకీయంలో నాకు గురువు అతనే కాబట్టి, గురువుని మించిన శిష్యురాలుగా ఏనాడు కూడా ఎదగాలని నాకు లేదు. గురువుతో పాటు ఎదగాలని ఉంది కాబట్టి గురువుని మించిన శిష్యురాలుగా నాకు ఏ రోజు ఎదగాలని లేదండి. మంచి స్టేట్ పోర్ట్ఫోలియో ఏదైనా ఉమెన్ కి సపోర్టివ్ గా ఉంటూ ఉమెన్ కోసం, ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్న పోర్ట్ఫోలియో ఏదైనా చేయాలని ఉందండి. అంతేగాని శ్రీని గారి మీద నిలబడాలని ఆలోచన ఏ రోజు అంటే మీరు ఈ మాట అంటుంటే మీకు దువ్వాడ శ్రీనివాస్ మీద ఇష్టం కనబడుతుంది తప్పితే రాజకీయాల మీద ప్యాషన్ కనిపించట్లేదు. రాజకీయాలు ప్యాషన్ అదే మరి చెప్తున్నాను కదా. మరి రాజకీయంగా నాకు అంటే తనకి ఇష్టం లేదనుకోండి, అంటే నేను ఈ రాజకీయాలకి ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను అని అన్నప్పుడు నేను అక్కడ చేయొచ్చండి. అంతేగాని నేను రాజకీయాలు ఇంకా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నాకు నేర్పించిన ఒక రాజకీయ తండ్రి అయినటువంటి, రాజకీయంగా తను ఒక తండ్రి సమానులు, రాజకీయంగా నాకు తనే ఓనమాలు నేర్పించిన నాకు గురువు, తండ్రి, దైవం రాజకీయాల్లో. మరి అలాంటి వ్యక్తికి అతను రాజకీయాల్లో ఎదగాలని, ఇంకా రాజకీయాలు చేయాలని అనుకునే వ్యక్తిని నేను తొక్కేయడం అనుకుంటే నాకు అక్కడ మానవత్వం ఉన్న మనిషిని అవుతానా, నేను ఒక విలువలో ఉన్న మనిషిని అవుతానా? అతను రాజకీయం నాకు ఇంక వద్దు అంటే అప్పుడు నేను చేస్తానేమో. రాజకీయం నాకు కావాలనుకున్నప్పుడు అంటే చెరువు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఇద్దరు సపోర్ట్ తీసుకోవడానికి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా అక్కడ కూడా గట్టిగా వాయిస్ వినిపించడానికి. అవునండి, శ్రీని గారు ఎప్పుడైనా నువ్వు చెయ్యి అంటే నేను చేస్తాను, కానీ శ్రీని గారి నుంచి లాక్కోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నించాను అంటున్నా. ఓకే, అంటే ఇంతవరకు శ్రీని ఎప్పుడు అనలేదా మీతో ఆ విషయం? రాజకీయంగా నువ్వు పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది మాధురి అని అలా ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు రాలేదండి. అలా ఎప్పుడు డిస్కషన్ రాలేదు. నువ్వు రాజకీయంగా నీకు జగన్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు వర్క్ చేయు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇంకా 30s లో ఉన్నావు, నీకు మంచి లైఫ్ ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు తప్పితే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మాకు ఇంతవరకు రాలేదు. ఓకే, ఒకవేళ మీరు రాజకీయంగా ఎదిగి మంత్రి స్థాయి వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు వస్తే మీకు ఏ పోర్ట్ఫోలియో అంటే ఇష్టం జనరల్? అంటే వైసీపీలో మీరు చాలా మంది మంత్రులను చూసారు. అది దైవాదేనో, అది భగవంతుడు, ఇది చూడాలండి. అవన్నీ నాకు ఉమెన్ వెల్ఫేర్ తరపు నుంచి నాకు ఇష్టం అండి. శిశుపక్షం, ఉమెన్ వెల్ఫేర్ అలాంటివి ఇష్టం అండి. ఉమెన్ కోసం పోరాటం నాకు ఇష్టం, ఉమెన్ సపోర్ట్ గా ఉండడం నాకు ఇష్టం. మాధురి గారు, మీరు చూస్తుంటే ఇంత సాఫ్ట్గా కనబడుతున్నారు, ఇంత మెదగ్గా కనబడుతున్నారు. రాజకీయాల్లోనేమో ఫైర్ బ్రాండ్ గా ఉండాలి, మరి మీరు సూట్ అవుతారండి? మనిషిలో రెండు ఉండాలండి, మనిషిలో రెండు ఉండాలండి. సాఫ్ట్నెస్ ఉండాలి, హార్డ్నెస్ ఉండాలి, రెండు ఉండాలండి. రెండు కలిపితేనే అసలు మీలో హార్డ్నెస్ ఉందా? ఉంది కాబట్టే ఈ రోజు నిలబడ్డాను మీకు ముందు, లేకపోతే నిలబడలేను కదా. అంటే అలా కాదు, రాజకీయాలంటే మనం చూస్తుంటున్నాం కదా, వాళ్ళపైన మాటల దాడితో విరుచుకు పడుతూ ఉంటుంటారు. మీరు అలా ఎక్కడా కూడా కనిపించట్లేదు. కనిపిస్తుంది, ఫ్యూచర్ లో కనిపిస్తుంది అండి, చూస్తారు కదా మీరే. వాణి గారి మీద కూడా అలాంటి అటాక్ ఏమైనా సిద్ధం అవుతున్నారా? అలా నేను ఎప్పుడు పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళనండి, వ్యక్తిగత దోషాలకి పర్సనల్ గా వెళ్ళండి. ఇప్పుడు నేను వెళ్ళి నాకు రైట్ ఉంది, నేను వెళ్ళి అక్కడ గొడవ పెట్టి లాగేసుకొని గొడవ పెట్టి ఫైట్ చేసి నానా ఇది చేయగలండి. అలాంటివి అవి రాజకీయాలు అవ్వబట్టి నాకు అలాంటి రాజకీయాలు నచ్చవు. సో ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, ప్రజా సమస్యల కోసం పోరాడాలి, ప్రజలు సమస్యల్లో ఉన్నారంటే పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి, మా నాయకుడి కోసం పోరాడాలి. కానీ ఇలాంటి చెత్త విషయాల కోసం పోరాడితే అది రాజకీయం అవ్వదు అసలు. సో ఇప్పుడు మీరు సమస్యల కోసం పోరాడతారా? వైసీపీ కష్టకాలంలో ఉంది, కొంతమంది రాజకీయ నాయకులు తప్పకుండా ఈ 5 years నేను వైసీపీలోనే ఉంటాను, నేను పోరాడతాను, మా జగన్ అనే సపోర్ట్ గా నేను ఉంటాను అని చెప్తున్నాను కదా, 100%. ఓకే, ఏంటి ఇప్పుడు మీరు టెక్కల్లో ఏ సమస్యల పైన పోరాడతారు? మొత్తం
రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తారా, శ్రీకాకుళం పైన పోరాటం చేస్తారా, ఉత్తరాంధ్ర పైన అది పోరాటం అది పదగా చేస్తారా? ఆలోచించాలి. ఏ విధమైన అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడే అవకాశం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతాం. జిల్లా కోసమే పరిమితమయ్యే అవకాశం వస్తే జిల్లా కోసమే పోరాడతాం. నియోజకవర్గంగా పరిమితమయ్యే అవకాశం ఉంటే నియోజకవర్గం కోసమే పోరాడతాం. అది అవకాశాన్ని బట్టి పోరాడాలి. ఓకే, ఇప్పుడు ఏమున్నాయి ఉత్తరాంధ్రలో మీకు తెలిసిన సమస్యలు, లేదంటే టెక్కల్లో ఉత్తరాంధ్రలో ఇమీడియట్ గా పోరాటం ప్రెసెంట్ చేయాల్సిన విషయం జనాలకున్న ఏముంది? సమస్యలే సూపర్ 6. ప్రెసెంట్ జనాలకున్న సమస్యలే సూపర్ 6. వాళ్ళ హామీలు ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. జనాలు ఎదురు చూస్తున్నారు వాళ్ళ హామీల కోసం. చకోర పక్షి అంటారు కదా, అంటే ఎప్పుడో వచ్చే వర్షం చుక్కల కోసం అలా నోరు చాపుకుంటూ ఉంటది చకోర పక్షి. ఆ పక్షిలాగా జనాలు వీళ్ళు ఇచ్చే హామీల కోసం, వీళ్ళు అమలు చేసే హామీల కోసం జనాలు చాలా ఎదురు చూస్తున్నారు. పేదవాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ పాటికి జగనన్న ఉంటే ఈ పాటికి అమ్మఒడి పడేది, ఈ వాటికి రైతు భరోసా పడేది, ఈ పాటికి ఇవన్నీ జరిగేవి. అవి ఏవి లేవు. జనాలు చాలా సఫర్ అవుతున్నారు. సో వాటి కోసం జనాలు చాలా వెయిట్ చేస్తున్నారు.